రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో దుండగుడి కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన విద్యార్థి పోలి చంద్రశేఖర్ మృతి చెందాడు. బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఉదయం డల్లాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో దుండగుడి కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. ఇక బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అయితే ఉదయం డల్లాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందాడు. ఇక ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రాహ్మణి, అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి చెందడం తీవ్ర కలకలం లేచిందని తెలుస్తుంది. అయితే బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఫేజ్ 2 కి చెందినటువంటి పోలే చంద్రశేఖర్ అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో నిన్న రాత్రి జరిగిన కాల్పుల్లో దుర్మరణం పాలయ్యాడని తెలుస్తుంది. చదువు నిమిత్తం 2023లో అమెరికా వెళ్లినటువంటి చంద్రశేఖర్ అక్కడే మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ అభ్యసిస్తున్నాడు. అయితే చదువు సరిసన భాగస్వామికంగా జీవనాధారంగా పనిచేస్తున్నాడు. ఆ టెక్స్టైల్ లోని ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. ఈ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి, సాధారణంగా ఆ నెగ్రోగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, తన వాహనంలోకి ఇంధనం నింపే ఉద్దేశంతో స్టేషన్ కు వచ్చాడు. ఆ గ్యాస్ నింపుతున్న సమయంలో అనూహ్యంగా అతడు చంద్రశేఖర్ పై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాల పాలైనటువంటి చంద్రశేఖర్ అక్కడికక్కడే మరణించడం జరిగింది. విచారణ చేపట్టినటువంటి అమెరికా పోలీసులు ఘటన పైన టెక్సాస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తునైతే ప్రారంభించారు. అదే కాల్పులకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా అయితే వివరాలు సేకరిస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం విషాదంలో మునిగినట్టు తెలుస్తుంది. విదేశాల్లో ఉన్న కొడుకు చదువు పూర్తి చేసుకుని స్థిరపడాలని ఆశతో పంపినటువంటి కుటుంబానికి ఈ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని తల్లిదండ్రులు అయితే జగన్మోహన్ దంపతులు తీవ్ర విషాదం మునిగిపోయారు. శవాన్ని స్వదేశానికి తరలించేందుకు అయితే విజ్ఞప్తి కూడా చేశారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని భారత్ తీసుకురావడానికి అవసరమైన సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి అమెరికాలోని భారత రాయబారి కార్యాలయానికి కూడా విజ్ఞప్తులు కూడా చేశారు. ఓకే, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరో